ఏ డే విత్ దట్ హీరో అనే థీమ్‌తో నేను ఈరోజు ఓ హీరోని కలవడానికి వచ్చాను. మీరు కూడా ఈ హీరోని కలవాలనుకుంటే నాతో పాటు మీరు కూడా జర్నీ చేయండి. నా పేరు సాయిరామ్. నేనొచ్చి ఉస్మానియాకొచ్చి 14 ఇయర్స్ అవుతుంది. 14 ఇయర్స్‌లో ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ డ్రైవర్‌కొచ్చాను. అవును. ఈరోజు మన స్టోరీలో హీరో అంబులెన్స్ డ్రైవర్. అంబులెన్స్ డ్రైవర్ ఒక హీరోలాగా తన వర్క్ ఎలా చేస్తాడో ఈరోజు మీకు చూపించబోతున్నా. అంటే స్టార్టింగ్ స్వీపర్‌గా చేశాను. స్వీపర్ నుంచి కామాటికయ్యాను. కామాటి నుంచి ఎంఎన్ఓ ప్రమోషన్ తీసుకొని, ఎంఎన్ఓ ప్రమోషన్ నుంచి డ్రైవర్ ప్రమోషన్‌కొచ్చాను నేను. డ్రైవర్ ప్రమోషన్ తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. 1 ½ 2 ఇయర్స్ అవుతుంది. 1 ½ 2 ఇయర్స్‌లో ఇప్పుడు 14 ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఒక్కొక్క స్టెప్‌లో ఒక్కొక్క విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాను. స్వీపర్‌గా ఉన్నప్పుడు ఇవన్నీ క్లీనింగు అవన్నీ ఉండే. దాని తర్వాత కొంచెం కొంచెం వార్డ్ బాయ్‌కొచ్చాను. వార్డ్ బాయ్‌లో ఏందంటే దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వార్డ్ బాయ్‌లో ఏందంటే పట్టీలు మార్చడం, యాక్సిడెంట్ కేసెస్ వస్తే యాక్సిడెంట్ కేసెస్ రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకు పట్టీలు కట్టడము అవన్నీ చేసుకుంటూ ఇప్పుడు డ్రైవర్‌గా వచ్చాను. డ్రైవర్‌గా వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీనెస్‌గా ఉన్నాను. హ్యాపీనెస్‌లో సిట్యుయేషన్స్ ఏందంటే ఒక్కొక్క పేషెంట్‌ని షిఫ్ట్ చేసే విధానం గానీ, టెన్షన్‌గా షిఫ్ట్ చేయడం. దాని తర్వాత ఏందంటే నేను ఈడికొచ్చిన సిట్యుయేషన్‌లో చిల్డ్రన్స్‌ని బర్న్స్ కేసెస్ వస్తాయి మా దగ్గర. బర్న్స్ కేసెస్ మేము నీలఫర్‌కి పేషెంట్‌ని తీసుకెళ్లాల్సొస్తది. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో పేషెంట్‌ని కూడా తీసుకెళ్లాల్సొస్తది. ఆళ్ళు పేషెంట్‌ని పట్టుకొని ఆక్సిజన్ పెట్టుకొని కూర్చున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తది మాకు. ఎట్లా అంటే పాపం ఇంట్లో పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకొని ఉంటే పాపం పిల్లలకి ఈ సిట్యుయేషన్ ఉండదు గదా! అన్నట్టు మాకొక ఆలోచనొస్తది. ఇప్పుడు ఈ 108 అంబులెన్స్ డ్రైవర్స్‌కి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ పేషెంట్స్‌ని తీసుకెళ్తూ ఉంటారు. ఈ పేషెంట్స్ అందరిని కూడా ఉస్మానియా హాస్పిటల్, జనరల్ హాస్పిటల్‌కి మనం వచ్చాం కదా! ఇక్కడి నుంచి రిఫర్ చేస్తే ఏ పర్టిక్యులర్ స్పెషలిస్టులు ఉంటారో ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ప్రెజెంట్ ఇప్పుడు మన సాయి అనే డ్రైవర్‌కి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రిఫరెన్స్ ద్వారా టీబీ స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ కోసం అని చెప్పేసి ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్‌కి పేషెంట్‌ని తీసుకెళ్లాలని చెప్పారనమాట. సో వెంటనే ఆ కాల్ వచ్చిందని చెప్పేసి సాయి డ్రైవర్ వెంటనే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు తనతో పాటు మనం కూడా ఎళ్లి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం తన జర్నీ గురించి. పేషెంట్ ఏందంటే ఒకటే సిలిండర్ తీసుకొని వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ కొంచెం ఏందంటే చూసి చెకప్ చేసి ఆ టెస్టు, ఈ టెస్టు, ఎక్స్‌రే అవి ఇవి టెస్ట్ అనేసి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. డిలే అవ్వడం వల్ల ఆక్సిజన్స్ అయిపోతాయి. ఆక్సిజన్ అయిపోవడం వల్ల మేము ఆక్సిజన్ అందించగలుగుతాం. ఏందంటే పేషెంట్ కండిషన్‌ని బట్టి అది ఒక్కోసారి డెత్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ప్లస్ ఏందంటే ఎస్‌హెచ్‌టిఓ అని మాకొకటి ఆఫీస్ ఉంటుంది. స్పెషల్లీ ఫర్ స్టేట్ హెల్త్ డ్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ నుంచి టెస్ట్ డ్రైవ్ కంపల్సరీ ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాం కానీ దాంట్లో పాస్ అవుతానే కొన్ని అప్రిషియేషన్స్ వీటి గురించి కూడా ఏమన్నా ఉంటదా మీకు అసలు? అప్రిషియేషన్స్ అంటూ ఏమి ఉండదు మాకు. ఓన్లీ శాలరీ బేస్డ్. ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో ఎట్లా నడుస్తుందో సేమ్ అదే విధంగా ఓటీస్ ఉండవు. ఓటీ చేస్తాం. ఇప్పుడు 3 అవర్స్ ఇప్పుడు ఒక పేషెంట్కి వెళ్ళాము, టైం పడుతుంది, కంటిన్యూ చేసుకుంటాం. కంటిన్యూ చేసుకొని ఏంటంటే ఆఫీసర్స్ కొంచెం హెల్ప్ చేసి నెక్స్ట్ డే లీవ్ తీసుకోండి అన్నట్టు అది ఎక్స్క్యూజ్ ఉంటుంది. 20,000 నుంచి స్టార్టింగ్ ఉంది. 20,000 నుంచి ఇప్పుడు యాజ్ పర్ ద బేసిక్ గవర్నమెంట్ బేసిక్ ప్రకారం ఉంటుంది. సీనియర్ డ్రైవర్, జూనియర్ డ్రైవర్. ఇప్పుడు ఏంటంటే నేను జూనియర్ డ్రైవర్. జూనియర్ అంటే ఇప్పుడు ఏంటంటే 2 ఇయర్స్ అవుతుంది నేను వచ్చి ఈ ఫీల్డ్లోకి వచ్చి. అట్లా ఇప్పుడు మా సీనియర్ డ్రైవర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు 7 ఇయర్స్, ఒక్కొక్కరు 8 ఇయర్స్, ఒక్కొక్కరు 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్. అయితే బయట ఉన్న ఖర్చుల ప్రకారం అయితే ఈ శాలరీ అయితే మాకు సరిపోదు. పిల్లల స్కూల్ ఫీజు లేదన్నా అని ఒక్కొక్కరికి 1 lakh దాకా ఉంది. ఇప్పుడు ముగ్గురు పిల్లలు అంటే లేదన్నా వాళ్ళు కన్సల్టేషన్ ఇచ్చి అది చేసినా కానీ 2 lakhs వాళ్ళకి కంపల్సరీ. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ రిఫరెన్స్ ద్వారా టీబీ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ దగ్గరికి మన సాయన డ్రైవర్ అంబులెన్స్ డ్రైవరు ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ చెక్ చేయించిన తర్వాత ఒకవేళ పేషెంట్కి ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఇక్కడే అడ్మిట్ చేసేవాళ్ళు. బట్ ఇష్యూ ఏం లేదు, అంతా క్యూర్ అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళి క్యూర్ అయిన తర్వాత
ఉస్మానియాలోనే డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పేసి హాస్పిటల్ డాక్టర్ కూడా చెప్పడం వల్ల మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నారు అనమాట. సో మరి నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫర్దర్ కేసెస్ వస్తే సేమ్ ఇలానే రిపీట్ అవుతుంది. అలానే పేషెంట్స్ అందరినీ కూడా అవసరమైతే అక్కడికి తీసుకెళ్లడము, చెక్ చేయించేదాకా వెయిట్ చేయడము, మళ్ళీ వెయిట్ చేసి ఏ ఇష్యూ లేదు అని అంటే మళ్ళీ రిటర్న్ ఉస్మానియాకి తీసుకెళ్లడం, ఇష్యూ ఉందంటే ఇక్కడే అడ్మిట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మిగతా ఇది వీళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళ జర్నీ అనేది జరుగుతుంది కదా. మిగతా డ్రైవర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారో వాళ్ళ మాటలు ఒకసారి తెలుసుకుందాం. आपको आप हीरो जैसा सोचते क्या? मैं कभी ऐसा नहीं सोचे मैडम, कभी ऐसी फीलिंग भी नहीं है। बस हम ये चाहते हैं कि पेशेंट की जान बच जाए। నేను వచ్చేసి ఫస్ట్ క్లీనర్ పోస్ట్ నుంచి డ్రైవర్ పోస్ట్కి వచ్చాను. నేను 2 ఇయర్స్ బ్యాక్ డ్రైవర్ పోస్ట్కి వచ్చాను. నేను ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే నేను యాక్చువల్లీ క్లీనర్ పోస్ట్న పనిచేస్తారు కానీ డ్రైవింగ్ చేసుకుంటూ నేను అన్నీ నేర్చుకొని మాకు ఇన్ఛార్జ్ మాకు అన్నీ చూపించి అవన్నీ చేయడం వల్ల నేను అన్నీ నాకు బాగా అనుభవం నేర్పించిన ఆయన. ఇంతమంది ప్రాణాలకి ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలీదు. బట్ అయినప్పటికీ కూడా అందుబాటులో ఉంటూ నిమిషాల్లో ప్రాణాలను కాపాడే హీరోనే అంబులెన్స్ డ్రైవర్. మరి ఈ స్టోరీ మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ స్వరూప్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.